నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. బెంగాల్ రాజకీయాల్లో పెను భూకంపం. రాజకీయ రణరంగంగా మారిన కోల్కతా. మమతా వర్సెస్ రితబ్రత. దీదీ కుర్చీకి ఎసరు, తామే అసలైన టీఎంసీ అంటూ తిరుగుబాటు బావుట. పార్టీ కొత్త అధ్యక్షుడిగా విప్లవ్, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా జావేద్ ఖాన్. ఎన్నికల సంఘం గడప తొక్కిన రెబల్స్, అసలైన పత్రాలతో సవాల్. జూలై 21న అమరవీరుల దినోత్సవం సాక్షిగా క్లైమాక్స్ పోరుకు సిద్ధం. బెంగాల్ రాజకీయాల్లో నూతన రక్తాభిషేకం జరగబోతుందా? ఇన్నాళ్ళు ఏకఛత్రాధిపత్యంగా సాగిన దీదీ సామ్రాజ్యానికి సొంత పార్టీ నేతలే సమాధి కట్టబోతున్నారా? అవుననే అంటున్నాయి కోల్కతా నుంచి వస్తున్న తాజా పరిణామాలు. పశ్చిమ బెంగాల్ను దశాబ్ద కాలంగా తన గుప్పిట్లో ఉంచుకున్న మమతా బెనర్జీకి కోలుకోలేని షాక్ తగిలింది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో ఇన్నాళ్ళు నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గపోరు ఇప్పుడు ధావాలనగా వ్యాపించింది. నువ్వా నేనా అనే స్థాయి నుంచి తాడో పేడో తేల్చుకునే క్లైమాక్స్ సీన్కు తెరలేచింది. దీదీకి సవాల్ విసురుతూ రితబ్రత బెనర్జీ వర్గం తిరుగుబాటు బావుట ఎగరవేసింది. తామే అసలైన టీఎంసీ అంటూ ఏకంగా సమాంతర కమిటీలనే ప్రకటించేసింది. దీదీ కోటను బద్దలు కొట్టే వ్యూహానికి పదును పెట్టింది కూడా. బెంగాల్ రాజకీయాలను కుదిపేస్తున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్ డ్రామాపై ఈ స్పెషల్ రిపోర్ట్ చూద్దాం. టైగర్ ఈజ్ బ్యాక్ అన్నట్లుగా బెంగాల్ రాజకీయ క్షేత్రంలో ఊహించని ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇన్నాళ్ళు తెర వెనుక నడిచిన రాజకీయం ఇప్పుడు నడి రోడ్డుపైకి వచ్చింది. ఒకప్పుడు మమతా బెనర్జీ మాటకు తిరుగులేని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రెండు ముక్కలైపోయి ప్రమాదంలో పడింది. పార్టీపై పూర్తి పట్టు సాధించేందుకు మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒకవైపు, ఆమెపై కత్తి కట్టిన అసమ్మతి నేత రితబ్రత బెనర్జీ మరోవైపు. ఇక చదరంగంలో ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటున్నారు. చంద్రిమా భట్టాచార్య తన పదవికి రాజీనామా చేసిన నిమిషాల్లోనే మమతా బెనర్జీ చాకచక్యంగా వ్యవహరించి తనే స్వయంగా టీఎంసీ రాష్ట్ర అధ్యక్షురాలనంటూ సింహాసనాన్ని అధిష్ఠించారు. అయితే దీదీ వేసిన ఈ మాస్టర్ స్ట్రోకు రితబ్రత వర్గం అంతకంటే పెద్ద మైండ్ గేమ్తో సమాధానం ఇచ్చింది. కథలో అసలైన ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. దీదీ ఏకపక్ష నిర్ణయాన్ని నిరసిస్తూ రితబ్రత బెనర్జీ వర్గం కోల్కతాలోని తస్పియాలో ఉన్న ఒక రహస్య హోటల్లో సుదీర్ఘంగా భేటీ అయ్యింది. గంటల తరబడి సాగిన ఈ హై డ్రామా సమావేశంలో బెంగాల్ రాజకీయాల భవిష్యత్తును మార్చేసే సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. దీదీ అధికారానికి కౌంటర్ ఇస్తూ సమాంతరంగా సరికొత్త రాష్ట్ర, జిల్లా కమిటీలను ఏర్పాటు చేశారు. మమతా బెనర్జీకి ముచ్చెమటలు పట్టిస్తూ తామే అసలైన తృణమూల్ కాంగ్రెస్ అని ప్రకటించుకున్నారు. అంతటితో ఆగకుండా సీనియర్ నేత, మాజీ మంత్రి విప్లవ్ మిత్రాను పార్టీ నూతన అధ్యక్షుడిగా నియమించి సరికొత్త సంచలనానికి తెరతీశారు. ఈ పొలిటికల్ వార్లో రితబ్రత వర్గం ఒక్కొక్క అడుగును అత్యంత వ్యూహాత్మకంగా వేస్తుంది. కస్సా ఎమ్మెల్యే, బలమైన నేత జావేద్ ఖాన్ను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించడం ద్వారా దీదీ క్యాంప్కు కోలుకోలేని దెబ్బ కొట్టింది. అయితే ఈ తిరుగుబాటు కేవలం ప్రకటనలకే పరిమితం కాలేదు. ఇది నేరుగా ఢిల్లీ పీఠాన్ని కదిలించేలా సాగింది. ఈ కమిటీల నియామకానికి ముందే రితబ్రత బెనర్జీ తన ప్రధాన అనుచరులతో కలిసి దేశ రాజధానిలో ల్యాండ్ అయ్యారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారిని కలిసి అసలైన టీఎంసీ తమదేనని వాదిస్తూ కీలక ఆధారాలు, పత్రాలను సమర్పించారు. సాంకేతికంగా, చట్టపరంగా మమతా బెనర్జీని దెబ్బ కొట్టేందుకు బలమైన వ్యూహాన్ని సిద్ధం చేశారు. ఇప్పుడు ఈ విడి వర్గాల మధ్య అసలైన యుద్ధ క్షేత్రం జూలై 21న జరగబోయే ప్రతిష్టాత్మక అమరవీరుల దినోత్సవం, షహీద్ దివస్. తృణమూల్ కాంగ్రెస్ చరిత్రలోనే అత్యంత సెంటిమెంట్తో కూడిన ఈ కార్యక్రమం ఇప్పుడు శక్తి ప్రదర్శనకు వేదిక మారబోతుంది. ఏటా విక్టోరియా హౌస్ ఎదుట ఈ సభ జరుగుతుంది. కానీ ఈసారి శాంతి భద్రతల నెపంతో రితబ్రత వర్గానికి అక్కడి యంత్రాంగం అనుమతి నిరాకరించింది. అయినా తగ్గేదే లేదంటూ రితబ్రత బెనర్జీ కోల్కతాలోని గాంధీ విగ్రహం వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు అనుమతి కోరారు. దీదీ అధికార బలంతో అడ్డుకోవాలని చూసినా తాము ప్రజల మద్దతుతో అదే రోజు సభను నిర్వహించి తీరుతామని సవాల్ విసురుతున్నారు. బెంగాల్ టైగర్గా పేరొందిన మమతా బెనర్జీ ఈ తిరుగుబాటును ఎలా ఎదుర్కోబోతున్నారు? తన చేతుల్లోంచి జారిపోతున్న పార్టీ పగ్గాలను కాపాడుకునేందుకు ఆమె ఎలాంటి అస్త్రాలను ప్రయోగించనున్నారు? మరోవైపు ఎన్నికల సంఘం ముందు పత్రాలు సమర్పించిన రితబ్రత వర్గం న్యాయ పోరాటంలో నెగ్గి అసలైన టీఎంసీగా అవతరిస్తుందా? జూలై 21న జరగబోయే అమరవీరుల దినోత్సవం రోజున కోల్కతా వీధుల్లో ఎలాంటి పొలిటికల్ క్లైమాక్స్ చూడాల్సి వస్తుంది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరకాలంటే మరికొద్ది రోజులు వేచి చూడక తప్పదు. ఏది ఏమైనా బెంగాల్ రాజకీయాల్లో మొదలైన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా ప్రస్తుతానికి క్లైమాక్స్ దశకు చేరుకుంది. చూసారుగా, బెంగాల్ రాజకీయాలు ఇప్పుడు ఒక అగ్నిపర్వతంలా మారాయి. ఇన్నాళ్ళు మమతా బెనర్జీ కనుసన్నల్లో నడిచిన పార్టీ ఇప్పుడు ఆమె ఉనికికే ముప్పు తెచ్చేలా పరిణమించింది. ఎన్నికల సంఘం ఇచ్చే తీర్పు, జూలై 21న జరిగే సభలే ఈ రాజకీయ సమరంలో గెలుపెవరిదో తేల్చనున్నాయి. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. 9 న్యూస్.